కామారెడ్డిపట్నం రామారెడ్డి రోడ్డులో ప్రమాదం జరిగింది. బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ బస్ బ్యాటరీ పేలడంతో భారీగా పొగలు అమ్ములుకున్నాయి. ఒక్కసారిగా పొగలు అలుముకోవడంతో బస్సులో వెళ్తున్న విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు పిల్లలను బస్సులోంచి కిందికి దింపి మరమ్మతులు చేశారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు బస్సులో ఉన్నట్లుగా సమాచారం. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కామారెడ్డిపట్నం రామారెడ్డి రోడ్లో ప్రమాదం జరిగింది. బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ బస్సు బ్యాటరీ పేలడంతో భారీగా పొగలు అలుముకున్నాయి. ఒక్కసారిగా పొగలు అలుముకోవడంతో బస్సులో వెళ్తున్న విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు పిల్లలను బస్సులోంచి కిందికి దింపి మరమ్మతులు చేశారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు బస్సులో ఉన్నట్లుగా సమాచారం. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నిజామాబాద్ నుండి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. రోడ్డులో గల బ్రిలియంట్ హై స్కూల్ కు చెందినటువంటి స్కూల్ బస్సు బ్యాటరీతో నడుపుతున్నారు. అయితే ఆ బ్యాటరీ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగలు కమ్ముకోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే స్పందించి చిన్నారులను బస్సులోకి ఎక్కి దాదాపు 30 మంది చిన్నారులను సురక్షితంగా కిందికి వారిని దించడం జరిగింది. దీంతో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాలేదు. అయితే మంటలు చెలరేగినటువంటి సమయంలో చిన్నారులు మాత్రం భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. ఎప్పుడైతే మంటలు చెలరేగా వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు స్పందించి అక్కడ బస్సులోకి వెళ్లి 30 మంది చిన్నారులను సురక్షితంగా కిందికి దింపడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి చిన్నారులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ కూడా అప్రమత్తమై వెంటనే అతను డ్రైవింగ్ సీట్ లో నుంచి కూడా కిందికి దిగడం జరిగింది. చిన్నారులను తీయడం జరిగింది. దీంతో చిన్నారులకు ఎవరికి కూడా ఎలాంటి చిన్న గాయం కూడా కలగకుండా వారిని సురక్షితంగా బయటకి తేవడం జరిగింది. ఒకసారిగా ఈ ఘటన ఇలా జరిగిందని తెలియగానే తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. Come on.